ఈసారి కూడా ట్యాంక్ బండ్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే క్రేన్ నెంబర్ 5 దగ్గర ఉన్నాము. ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్, ఈ వెదర్ మనం ఇన్ని రోజుల నుంచి లైవ్ ఇస్తున్నాము ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి 5 years నుంచి, కానీ ఇలాంటి వెదర్ ఫస్ట్ టైం చూస్తున్నామని చెప్పొచ్చు. ఇంత ప్రశాంత వాతావరణము ఈ టైం ఫస్ట్ టైం చూస్తున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి రద్దీ లేదు, సందడి లేదు, భక్తులు కూడా చాలా తక్కువగా ఉన్నారు. పెద్ద గణపతులు అసలు రాలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా చిన్న చిన్న గణపతుల్ని, ఇళ్లలో పెట్టుకున్న గణపతుల్ని కొందరు ఇష్టంతో ట్యాంక్ బండ్ లోనే ఎవ్రీ ఇయర్ అలవాటుగా ఆచారంగా నిమజ్జనం చేయాలనుకునే వాళ్ళు తప్ప పెద్ద పెద్ద హడావిడి అయితే, పెద్ద పెద్ద గణపతుల హడావిడి అయితే లేదని చెప్పొచ్చు. ఇక దానికి ముఖ్య కారణం కూడా మనకు తెలుసు. 2-3 రోజుల నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు ప్రతి ఇయర్ మనం చూసుకుంటూ ఉన్నాము. ఖైరతాబాద్ వినాయకుడు ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం పూజలు అయిపోయిన తర్వాత స్టార్ట్ అయితే రేపు మధ్యాహ్నం వరకు కూడా, ఒక్కోసారి అయితే మార్నింగ్ 9 అనుకున్నప్పటికీ రేపటి మధ్యాహ్నము ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయ్యే పరిస్థితి ఎవ్రీ ఇయర్ మనం చూస్తున్నాము. కానీ ఈసారి ఈ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జన కార్యక్రమ చరిత్రలోనే ఫస్ట్ టైం ఈసారి మనకు తెలిసిన విషయమే. ఈసారి మొదట ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాతే మిగతా అన్నిటి హడావిడి అనేది 2-3 రోజుల నుంచి మనం చెప్తూ ఉన్నాము. అది మనకి కళ్ళకి ప్రత్యక్షంగా ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు మనం చూస్తున్నాం దాదాపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు కూడా ఈ టైంకి చేరుకోవడం అనేది చరిత్రలో అది నిజంగా చెప్పుకోదగ్గ విషయము, చెప్పుకోదగ్గ మార్పు అని చెప్పొచ్చు. ఖైరతాబాద్ వినాయకుడు ఈ టైంకి అసలు ఉన్న చోటు నుంచి కదలేని పరిస్థితి ప్రతి ఇయర్ కూడా. కానీ ఈసారి ఏకంగా ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు కూడా చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో క్రేన్, ఇదే ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి యూజ్ చేస్తున్న క్రేన్. ఈ క్రేన్ అదే అతిపెద్ద క్రేన్ అని చెప్పొచ్చు. ఈ క్రేన్ ని ఇప్పుడు నేను నించున్న క్రేన్ ఇదే. దీన్నే ఈ ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా. ఈ క్రేన్ కి కూడా చరిత్రలో చాలా ప్రముఖమైన స్థానం ఉంది. ఈ క్రేన్ నడిపే అతని దగ్గర నుంచి ఈ క్రేన్ కి, ఈ క్రేన్ ట్రావెలింగ్ కి ఎవ్రీ ఇయర్ కూడా మనము ఒక స్పెషల్ గా చెప్పుకునే విషయము ఈ ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన క్రేన్. ఇంకా భక్తుల రద్దీ అయితే దాదాపు తక్కువనే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు అతి సమీపంలో ఉన్నాడు. ఆ ఖైరతాబాద్ వినాయకుడిని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆ వినాయక నిమజ్జన కార్యక్రమానికి, ఈ వెల్డింగ్ తీయటానికి, వెల్డింగ్ వినాయకుడి నుంచి వేరు చేసి వినాయకుని నిమజ్జనానికి సంసిద్ధత చేయడానికి సుమారు 2 నుంచి 3 గంటలు పడుతుంది. మనకు తెలుసు అతిపెద్ద భారీ వినాయకుడిని మనం నిమజ్జన కార్యక్రమం అనేది ప్రతి ఏడు కూడా గంటలతో కూడుకున్న పని. అది అంత సులువుగా అయ్యే పని కాదు. చాలా మంది శ్రమిస్తారు దాన్ని ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి. ఆ వినాయకుడు అతి సమీపంలో ఉన్నాడు. ఆ వినాయకుడు వచ్చాక ఈ క్రేన్ ద్వారా వినాయకుడిని నీళ్లలో నిమజ్జనం చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ క్రేన్ వరకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి రెడీగా వస్తాడో అప్పటి నుంచి ఇక మిగతా వినాయకుల సందడి ఆయా గల్లీల్లో, ఆయా వే నుంచి, ఆయా వీధుల నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పొచ్చు. ఈ వినాయకుడి ఈ పూర్తి అయ్యే టైం వరకు కూడా మిగతా వినాయకులందరూ ఈ రోజు ఈవినింగ్, నైట్ వరకు రద్దీ ఫుల్ గా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు పెద్ద పెద్ద వినాయకులు, భారీ వినాయకులు పెద్ద మొత్తంలో వచ్చిన దాఖలాలు లేవు కాబట్టి ఎట్ ఏ టైం రష్ పెరుగుతుందని చెప్పొచ్చు. ఇంకా ఇటు మనం చూసుకుంటే గనక ఈ వాటర్, ఈ పరిస్థితి చూస్తున్నాము. ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి, ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే రెడీగా ఉన్నాయి, అన్ని చేస్తూ ఉన్నారు. ఇంకా వేస్టేజ్ కూడా ఈ ఖైరతాబాద్ వినాయకుడిని దర్దాపులో రాబోతున్నాడు. మిగతా వినాయకులు కూడా ఈరోజు ఈవినింగ్ వరకు రాబోతున్నారు. ఇంకా ఈ వాటర్ లో వేస్టేజ్ ని కూడా తీసే పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా వెంటనే వేస్టేజ్ ని తీస్తూ ఉంటారు. శానిటేషన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జనాలు వచ్చి ఉన్నారు చూడటానికి. ఖైరతాబాద్ వినాయకుడు దగ్గరలో ఉన్నారు కాబట్టి దగ్గరుండి చూడడానికి నిమజ్జన కార్యక్రమాన్ని జనాలు చాలా మంది వచ్చారు. కానీ మునుపటితో, గత ఏడాదితో, అంతకుముందు ఏడాదితో పోలిస్తే కనుక ఈ రష్ ని మనం చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఈ టైం వరకు ఇక్కడ రద్దీ చాలా ఎక్కువగా ఉండేది ప్రతి ఇయర్ కూడా. కానీ ఈసారి చాలా ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. ఎలాంటి హడావిడి లేదు. ఇంకొక విషయము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వే కూడా ఇప్పుడు ఏదైతే మనం ఈ ట్యాంక్ బండ్ వే ఉందో ఆ వే ఎవ్రీ ఇయర్ మనకు వెహికల్స్ ని, కార్స్ ని, బైక్స్ ని అలో చేసే వే కానే కాదు. ఇది ఎక్కడికక్కడ బ్యారికేడ్ లో పెట్టేసి ట్రాఫిక్ ని మళ్లించేవారు. ట్రాఫిక్ మళ్లింపు అనేది నగరంలో అంతటా ఉన్నా కూడా ఈ ఏరియాలో మాత్రం ఈసారి చాలా ఈజీగా విడిచిపెట్టేస్తున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ రీజన్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఈసారి పెద్దగా హడావులు లేదు, అంత సాఫీగా జరుగుతున్న పరిస్థితి. అసలు భక్తుల రద్దీ కొంచెం తక్కువే ఉంది ఎట్ ఏ టైం. ప్లస్ ఆ రద్దీ తక్కువ ఉండటం వల్ల
ఈజీగా అందరినీ అలో చేస్తున్నారు. ఎటొచ్చి ప్రాబ్లం ఏంటంటే నిన్నటి నుంచి కురిసిన వర్షం వల్ల రోడ్లన్నీ ఎక్కడిదక్కడ కొంచెం చెరువుల్ని తలపిస్తున్నాయి, కొంచెం గుంతల రోడ్లు. వాటి వల్ల ఒకవేళ ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే గనక మనము దీనికి దూరంలో గల్లీలలో చూడొచ్చు, కానీ దీని దరిదాపుల్లో మాత్రం ట్రాఫిక్ కూడా చాలా ఈజీగా వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. క్యాబ్స్ లో కూడా ఈ రూట్ ని కూడా మామూలుగా ప్రతి ఏడు క్లోజ్ చేస్తారు, కానీ ఈ రూట్ ని ఈసారి అలో చేసేశారు. చక్కగా వెహికల్స్ వస్తూ ఉన్నాయి. మనం ఖైరతాబాద్ వినాయకుడి రాకను కూడా చూస్తూ ఉన్నాము. వస్తూ ఉన్నారు దగ్గరికి, అతి సమీపానికి వచ్చారు. ఖైరతాబాద్ వినాయకుడు అతి సమీపానికి వచ్చాడు. చాలా త్వరగా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చాక అసలు పనులు స్టార్ట్ అవుతాయి. వెల్డింగ్ పనుల దగ్గర నుంచి ఖైరతాబాద్ వినాయకుడిని మహా పూజ చేస్తారు. ఇక్కడ చివరి పూజ ఖైరతాబాద్ వినాయకుడు అందుకుంటాడు. ఎన్నో పూజల్ని ఈ రోజు ఈ 11 రోజుల పాటు ఎన్నో పూజల్ని ప్రతి గణనాథుడు అందుకున్నాడు. ఈ ఖైరతాబాద్ వినాయకుడు విఐపి తాకిళ్ళు అన్నింటి మధ్య ఎన్నో వందల పూజల్ని అందుకున్న ఖైరతాబాద్ వినాయకుడు దాదాపు లుంబిని పార్క్ దరిదాపుల వరకు చేరుకున్నాడని చెప్పొచ్చు. అసలు ఈసారి ఆ సంతోషం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రేపు ఈ ప్రతి ఏడు కూడా ఈ రోజు ఇక్కడికి చేరుకున్న ప్రజలు ఖైరతాబాద్ వినాయకుడిని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ప్రతి వినాయకుల నిమజ్జనాల్ని రకరకాల రూపాల్లో ఉన్న వినాయకుల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ చివరికి రేపు ఎర్లీ మార్నింగ్ పూజ అందుకొని బయలుదేరే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం తర్వాత వరకు కూడా ఉండి ఫ్యామిలీస్ తో పాటు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ చక్కగా ఉండి ఆ పూజల్ని చక్కగా చూసి వెళ్లే వాళ్ళు ఈసారి ఈ పాటికే ఖైరతాబాద్ వినాయకుడిని ఈ ఎన్టీఆర్ మార్గ్ ఈ రోడ్ లో చూడడం అనేది నిజంగా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయము. నిజానికి ఈ ప్రయత్నం అనేది సఫలించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఉన్న ఏ హడావిడి ఏది కూడా చిన్న ఇబ్బంది కూడా ఈసారి లేని పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంతటా కూడా ట్రాఫిక్ కి సంబంధించిన ఇక్కడ భక్తులకు సంబంధించిన తోసుకోటాలు ఇక్కడ కిక్కిరిసిపోవటాలు ఎలాంటిది కూడా లేదు. చాలా ప్రశాంతంగా భక్తులు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కాకపోతే ఎటొచ్చి ఈ టైం వరకు భక్తులు కంటే కూడా వినాయకుల తాకిడి ఎక్కువగా ఉండేది. వినాయకులు ఈసారి తగ్గారు. బికాస్ ఆఫ్ రీజన్ ఖైరతాబాద్ వినాయకుడు స్టార్ట్ అవ్వగానే ఇక మిగతా వినాయకులు ఎక్కడి నుంచి అక్కడికి తరలింపు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ ర్యాలీ అనేది ఆ భక్తుల రాక అనేది ఖైరతాబాద్ వినాయకుడి ఎప్పుడైతే నిమజ్జనం అవుతుందో ఇంకా అప్పటి నుంచి ఇంకా అన్ని కూడా వచ్చేస్తాయి. సో ఈ రోజు ఈవినింగ్ ప్లస్ నైట్ వరకు కూడా రష్ ని మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే వర్షం కూడా చిన్నగా జల్లు పడుతోంది. ఇది కనుక ఎక్కువైతే ఇంకా పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈసారి వర్షము ప్రతి ఇయర్ వర్షం ఉంది. అదొక సెంటిమెంట్ గా ఎవ్రీ ఇయర్ కూడా వినాయక చవితి రోజు చిన్నగా జల్లైనా పడుతుంది, మనం చూస్తూ ఉన్నాము. ఇది సెంటిమెంట్ గా మనం చెప్పుకోవచ్చు. వినాయక నిమజ్జనం రోజు మాత్రం ప్రతి ఏడు వర్షం దంచి కొడుతూ ఉంటుంది. ఈసారి అయితే 2-3 రోజుల నుంచి ఉన్న వర్షాలు ఇక నిన్న అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకి మొత్తం కొంచెం రోడ్ల ట్రాఫిక్ జామ్ అవి ఇవి ఎంతో ఊహించుకొని వస్తున్న భక్తులు ఇక్కడికి వచ్చి అసలు ఇంత హ్యాపీగా అందరినీ అలో చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి భక్తులందరూ కూడా. ఖైరతాబాద్ వినాయకుడు రాకతో ఇక ఆ రద్దీ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనకు పెద్దగా రద్దీ లేదు, ప్రశాంతంగా ఉంది. భక్తులు తక్కువైనప్పటికీ గణనాథులు తక్కువైనప్పటికీ కూడా కాసేపట్లో వినాయకుడు దాదాపు లుంబిని పార్క్ వరకు చేరుకున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం తోటే అసలు హడావిడి స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు మనం ఒక రకంగా. ఈసారి ఇదొకటి కొత్తగా మనం చూస్తూ ఉన్నాము, కొత్తగా అనిపిస్తుంది కూడా ప్రతి ఒక్కరికి. ఇంకా వినాయక నిమజ్జనము వర్షం కొంచెం ఎక్కువ అయింది. నిజానికి ఇదే వర్షం ఎక్కువ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వర్షం బాగానే పడే పరిస్థితి కనిపిస్తోంది, జల్లు ఎక్కువైంది. సో వినాయకుడిని నిమజ్జనానికి వస్తున్న భక్తులు కూడా అందరూ తడిచిపోయే పరిస్థితి, ఎందుకంటే వర్షం విపరీతంగా పడే పరిస్థితి కనిపిస్తోంది. ఎట్ టైం కొంచెం వెదర్ చేంజ్ అయింది, వర్షం అయితే ఎక్కువగానే పడుతుంది. సో మరి నిమజ్జన కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఇంకా మిగతా అంతా ఈవినింగ్ వరకు ఎంత హడావుడి ఉంటుంది అనేది మనము చూస్తూ ఉండొచ్చు. మొత్తానికి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఏకంగా ఈ రోడ్డుకి వినాయకుడు స్టార్ట్ అయ్యాడంటేనే నిమజ్జనానికి రెడీ అయిపోయాడు. ఇంకా ఒక పూజ లేట్ ఉంది, కొంచెం ఈ పని ఎక్కువగా ఉంటుంది. వినాయకుడు నిమజ్జనం చేసే ముందు చేయాల్సిన పని ఎక్కువగా ఉంటుంది. సో ఆ పని పూర్తయితే గనక, నిమజ్జనం కార్యక్రమం పూర్తయితే గనక అసలు హడావిడి స్టార్ట్ అవుతుంది. ఇంకా నగర వ్యాప్తంగా ఉన్న గణనాథులందరూ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఇది ఇక్కడి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. సతీ ఏంది గింత జల్ది వచ్చేసింది ఏంది ఖైరతాబాద్ వినాయకుడు? థ్యాంక్ యూ యశోద. ట్యాంక్ బండ్కి వెళ్ళి ఇచ్చింది కదా ఇప్పుడు మనకు లీవ్. కిరణ్ మీద ఎక్కింది 5 నెంబర్ అంట. అవును, అంటే ఆమె చాలా మంచిగా చెప్పింది. ఎట్లా అంటే కిరణ్ కూడా చరిత్ర ఉన్నది, దాన్ని నడిపేట ఆయనకు డ్రైవర్ కూడా చరిత్ర ఉన్నదంట. అవును, మరి మంది అయితే లేరాడా కిరణ్ వచ్చి ఆగినాయి. ఫస్ట్ ముందుగాల ఖైరతాబాద్ వినాయకుడు నీళ్ళలో పడ్డాక మిగిలిన ఎన్ని వస్తారనేది చెప్పింది. మంచిగా చెప్పిందా? మంచిగా చెప్పింది ఏంది, కరెక్ట్ అయ్యేదే చెప్పింది కదా. నువ్వు పోతే అట్లా చెప్తుంటివా?
ఏమో నువ్వు చూసి చెప్తే మంచిగా ఉంటుంది. నువ్వు కూడా బోనాల పండుగ పోయినావు కదా, అవు. మంచిగానే చెప్పినావు. నువ్వు మళ్ళీ దసరా పండుగకు బతుకమ్మలు ఆడేటప్పుడు 2-3 ఉయ్యాల పాటలు నేర్చుకో. ఎందుకంటే మందిలో ఒక్కొక్క ఫారి మనకి ఏమైతుంది అంటే మాటలే కాదు పాటలు కూడా వచ్చి ఉన్నాం అనుకో, అప్పుడు సఫడా కూకుంటారు అవతల వాళ్ళు. లేకుంటే అంటే మళ్ళీ నీకు పాటలు రావంటే ఫెయిల్ అవుతారు కదా, అట్లా. అందుకోసం అంటున్నా ఎప్పుడైనా మనం అడ్వాన్స్ బుకింగ్ లో ఉండాలి మనం. ఓకే, అంటే ఫీల్ అవుతారు, ఫీల్ అవుతారు అని చెప్తున్నావా? అదే ఫెయిల్ అయిపోతే మనకు ఏం రాకుంటే ఫెయిల్ అవుతాం అంతే కదా. ఫరీష్ కల్లా పాస్ అవుతా అన్ని సబ్జెక్టులు మనకు ఉండాలి ముందుగాల. ఇప్పుడు నీకేమన్నా పాటలు వస్తాయా గణేష్? లేదు, రావు. నీకు వస్తాయా? నేను అప్పుడే వాడేసిన. ఏది? ముందుగాల వాడేసిన. అవి ఏది తర్వాత వాడొద్దు. పాడలేదు ఇవాళ మనం. ఒక శ్లోకం వాడు. పాడింది కదా మనోళ్ళు. పాటలు నీకు కూడా వచ్చిండాలి కదా, మందికి అడిగే ముందు నీకు కూడా వచ్చిండాలి కదా. ఇప్పుడు నాకు ఫరీష్ కే పెడుతున్నావా? అంతే కదా. ఇట్స్ ఏ డివోషనల్ ఫీల్, దట్స్ వై ఓన్లీ 1 శ్లోక్. ఓ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. పెళ్లి క్యాసెట్లు ఇట్లనే ఉంటది, ముందుగా వస్తుంది. ఏమో క్యాసెట్లు ఏముందో కానీ నువ్వు వాడితే మాత్రం మస్తుగా ఉంది. మంచిగా మ్యూజిక్ లేకుండానే వాడుతుంట ఒక్కొక్క పాట. నేను చూసినావు కదా మన వినాయకుల పాటలు ఎట్లా దుంకిన్నావు. అసలు వారు సూపర్ చేసినావు తెలుసా. మంచిగా చేసిన. నువ్వు కూడా రా మల్లయ్యారికి, నేను చెప్తా. సార్ని అడుగుతా నేను. మంచిది. తోలుకోపోతావా? బతుకమ్మ వస్తుంది కదా, బతుకమ్మకు తోలుకోవా? నేను తోలుకోఫక్కడ కాదు, ఎవరంతా లాలే పోవాలి. మన అన్నిది ఇప్పుడు అన్ని జిల్లాలకి వెళ్ళి ఆర్తలు పంపించవలసి ఉంటది. ఇప్పుడంటే ఇగో సంక్రాంతి పండుగకు దసరా పండుగ అంటే ఊళ్ళకి వెళ్తాం, కానీ ఇప్పుడు పట్నాలకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు బాలపూర్లా గంత తీవ్రం పోయింది, ఫిరం అయింది లడ్డు అంటే 4,65,000 65,000. ఆయన పేరు ఏంటి? ఆయన పేరా రెడ్డి కందాడి, ఇంటి పేరు. అంతకుముందు బలవంత్ రెడ్డి కూడా పెరిగిండు, కానీ జర్జర ఆగిండు పెరుగుతూనే ఉన్నాడు. ఆయనకే వస్తాడు అనుకున్నాం, మళ్ళీ ఆయన ఎవరు? షారి రఘునందన షారి. ఆయన కూడా వచ్చిండు, బాగానే గుంజుకొచ్చిండు ఉన్నకాడికి. వచ్చిండు ఆగిపోయిండు. మళ్ళా బలవంత్ రెడ్డి, రామిరెడ్డి పంచారు. ఎట్లున్నది ఇది? మంచిగా అంత ఫిరమైంది చూడు. చక్కెర రాను ఎంత ఫిరం అవుతుందో ఇంకా అంతే. అలా చక్కెర వేస్తారు కదా, తెలియదు నాకు. ఏమేమి పరిస్థితులలో ఎట్లా చేస్తారు అనేది కూడా కనుక్కోవాలి. అంత ఫీరం ఎందుకు అవుతున్నది? ఆ లడ్డూల నెయ్యి వేస్తున్నారా, కిస్మిస్లు వేస్తున్నారా, అంగూరలు వేస్తున్నారా అనేటివి కూడా మనం. అవి పిరమైన లడ్డు పిరమైన అది అందులో ఏమేమి వేస్తున్నారు ఆస్తుకు. అసలు బాలపురంలో ఏడవ ఆర్డర్ ఇచ్చి చేపిస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అది కూడా కనుక్కోవాలి మనం. క్రీస్తు పూర్వం ఏమైంది అనేది తెలిస్తేనే మనకి ఇప్పుడు ఫర్జెంట్ గా ఏమైతుంది అనేది తెలుస్తుంది. క్రీస్తు పూర్వం ఆడ పెట్టిన ఫర్స్ అంది. ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి అన్న కూడా ఉన్నాడు. మీసాలు పెద్దగా ఉంటాయి చూడు, ఉన్నాడు ఆడ కనిపించిండు కదా. కొన్నాయన కూడా చేతి పట్టి మీరికి లేపిండు. అంటే పైసలు తక్కువ పడ్డా కూడా నేను ఉన్నాంటారు అన్నాడా? అట్లా అనలేరు. కానీ ముందుగా మనం అందరం కొన్నాం కదా, కొన్నోళ్ళం కొన్నామా. మనం అంటే మనం కాదు, వాళ్ళ ముచ్చట చెప్తున్నా. కొన్నోళ్ళం అందరము ఇట్లా ఉండాలి మంచిగా. నేను కొన్నందుకు ఎల్లెమ్మెల్యే అయినా నువ్వు కూడా ఏమన్నా అవుతావు, ఊకో అన్నట్టుగా ఆయన సముదాయించిండు అన్నట్టు. ఆయన ఎల్లెమ్మెల్యే తెలియరా? ఏంటిది ఎల్లెమ్మెల్యే? ఎమ్మెల్యేనా? కృష్ణారెడ్డి అన్న పరిచయం లేదా నీకు? వస్తుంటాడు అప్పుడప్పుడు టీవీలో వస్తుంటాడు. సెకండ్ ఇచ్చినవా? నేను సెకండ్ ఇయ్యలే, కలవలే గాని కలుస్తా. అప్పుడే లడ్డు ఉన్నప్పుడే బోకి ఇచ్చేది ఉండే గాని ఇయ్యలే నేను. బోకేనా? పూల గుత్తి. అది ఇప్పుడు తాంబాలం కూడా ఎండిది ఉన్నారు పరిస్థితి. రాను బంగారం అవుతారు. అది ఎట్లా అంటే ఇప్పుడు ఎండిది ఉన్నది నిరుడు 10 లక్షల చిల్లర, ఇప్పుడు 14 లక్షల చిల్లర. అంటే తవ్వుకల తక్కువ 4,33,000 ఎవుక పోయింది మనకు. ఇప్పుడు పండుగలకు అందరేమో ఊళ్ళకు పోతే ఇప్పుడేమో పట్నం వస్తారు చూడనీకి. కరెక్టే.
మస్తు మంది లక్షల మంది అంత వచ్చారు. షోక్ ఉంటది పండుగ అంటే. అవును. ఇప్పుడు మనం వినాయకుడిని చూడాలి, నీళ్ళలు వేస్తుంటే అంత పెద్ద వినాయకుడు గారా ఇట్లా రంగులు పెట్టిండ్రు ఎంత. ఇప్పుడు కర్తబారు వినాయకునికి అయితే ఫాములు, పుట్ట, ఆవు, మళ్ళీ ఏంటిది ఫకఫంటి, ఇంకా దేవుళ్ళు, అమ్మవారి దేవుళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఒక్కటే కాదు వినాయకుడు అంటే, ఒక్కటే కాదు చుట్టూ మళ్ళీ ఆయనకి ఎలుకుంటది ఆహనం, అట్లా తీరొక్కటి ఉంటాయి, పూలదండలు. మళ్ళా కర్తబార్ అంటే బాలపురంలో అంటే అవేంటివి బత్తాయి పండ్లకు కుచ్చి నారింజ పండ్లు దండేసిండ్రు. మరి ఈడ జంజరం కూడా ఫేమసే. ఖైరతాబాద్ కాడు కదా. 75 అడుగుల వాళ్ళందరూ కలిసి వేసారు. అవు కానీ నువ్వు ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు పోయినావు కదా, లడ్డు దగ్గరికి వెళ్ళి చూసుంటావు కదా నువ్వు. చూసినా. వాసన వచ్చిందా? ఆసన కవర్ గా ఫీల్ రాలే. ఆసన రాకుండా కవర్ గా ఫీల్. అప్పుడే మళ్ళా చూస్తే తినబుద్ధి అవుతుంది అంట అని మీద నిండగా పెట్టిండ్రు. అడిగినా నేను. అవు పంచి పెట్టేసిండ్రు. మరి నిన్ను వీలలే పోలేవా నువ్వు? పోతే నన్ను నెలగనిస్తారా? ఒక్కటే ఇక్కడ నాదికురా సెల్ఫీ ఫోటో అంటుంటారు, అందుకని పోలేవా? అందుకే ఫోన్ ఆడతాం గానీ మా అక్క అయితే నన్ను బదలాం చేస్తున్నారు తోలుకపోకుండా. ఒకనాడు కాకుండా ఒకనాడు అన్న ఫోరం ఫారా మబ్బుల లేవంటాను అంటున్నారు. ఆమెనే సెల్ ఫోన్ లో రింగు పెట్టుకుంటున్నది, మబ్బుల లేస్తున్నది, పోతున్నది, పత్తకు లేకుండా పోతున్నది. ఏం చేస్తాం మనము? కలిగిన కాడికి చేసుకోవాలి ఇంట్లోనే గాని ఇక మందిని బదలాం చేయొద్దు మనం. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడికి అంత పెద్ద చరిత్ర ఉన్నది కదా. కొన్ని ఏళ్ల సంధి ఆడ పెడుతున్నారు, ఒక్కొక్క అడుగు పెంచిండ్రు, ఇప్పుడు ఒక్కొక్క అడుగు కిందికి పోతున్నది. 60 ఏళ్ళు 60 ఏళ్ళాయే. ఇప్పుడు ఎన్నడిట్లా చేయలే, ముందుగానే ఖైరతాబాద్ వినాయకుడిని తీసుకుపోయి నిమజ్జనం చేస్తారు. కరెక్టే గానీ నీకు మంచిగా అనిపిస్తుందా గిట్లా? అయ్యో గిట్లా అనిందా? ఇప్పుడు మంది కూడా తొక్కుకుంటారు బండ్లు, ఆనొగరిక్కు మనం తడుసురొగరిక్కు, ఇంట్లో ఫర్షం పట్టే పరిస్థితి కూడా ఉన్నది. అట్లా కాకుండా ఏం చేస్తున్నారు అంటే, మనం పెద్దోళ్ళం అందరికి ఆదర్శంగా ఉండాలి. కర్తబార్ వినాయకుడు అంటే ముందుగాలు ఉంటే మిలిగినాయన్నీ ఎంతకెళ్ళి వస్తాయి అనేది వాళ్ళ ఉద్దేశం తప్ప ముందుగాలు చేసేసి సఫుడా కూకోవాలని కాదు, బతికి లేక కాదు. మనకు పెద్ద నాయకుడు పోయినాకనే అందరు లైన్లు కడతారు కదా, అంతే అంటవా? అందుకోసమే మళ్ళా ఇంకా అందులో ఏమున్నది ఏరేటి అపార్థం చేసుకో. ఇప్పుడు లక్షల మంది పాపము ఇయ్యాల కూడా మాకు దర్శనం ఉంటది, మేము పోయి వినాయకుడిని చూడొచ్చు అని గిట్లా నిమ్మలంగా మెల్లగా వద్దాం అనుకున్నారు. ఒక దిక్కేమో వాన పడబట్టే, ఇప్పుడేమో మెల్ల పోదాం అనుకుంటే రయ్య వచ్చేస్తున్నది. ఉమ్మకీలు రాకుండా ఉడికే ముంగల పోతే గారది. నిన్నమోని ఉండాలి, పోయి చూసుకునే లెక్కల నిన్నమోని ఉండాలి మనకు. అట్లా ఎలా తీసే ముంగట నేను వస్తా అంటే నడవరు. అట్లా టీవీలలో చూడుండ్రి, అందుకే కదా మనం చూపించేది. అందరి దగ్గరికి వెళ్ళి చూడరు, నిజ స్వరూపం కనిపిస్తారా? మెడలు గుంజుతాయి ఇట్లా. నువ్వు చూసినావా? దగ్గరికి పోయి చూస్తే చూడాలంటే దూరంకి వెళ్ళి చూడాలి, 10 మీటర్ల దూరంకి వెళ్ళి చూస్తేనే నిజ స్వరూపం కనిపిస్తుంది. టీవీలో చూసినాం అనుకో ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. అదే మంచిగా ఉంటదంట. అదే బెటర్ కదా ఆనల అరసుడు కన్నా, మరి అదే బెటర్. మందంతా ఇప్పుడు మనం చూపించే ఫట్కేనే టీవీలో ముందర కూర్చున్నారు, లేకపోతే టెంకుబాండ్ కాడ మొత్తం ట్రాఫిక్ అంతా సిక్కు జామ్ అవుతుంది. అవు కానీ ఎప్పుడు చూడు వినాయకుడు మరుసటి రోజు తెల్లారి వడు, మళ్ళా ఇబ్బంది అవుడు, అదంతా ఉంటుండే కదా. ఇప్పుడు చెప్పు. అయితే ఆయననే నిర్ణయం చేస్తారు దానికి, మనం ఎవరం షెఫ్. ఆయన కార్యం చేసేది మన వంతు, ఎప్పుడు ఏం చేయాలన్నది ఆయనదే. అదంతా ఆశీర్వాదం. ఆయన లేకుండా ఒక అడుగు కూడా జరగం కదా మనం. ఆయననే అంటారు డబ్బులో తోలుకోండి అంటాను. దమాకుల మెంటల్ వచ్చింది అనుకో వెళ్ళిపోతూనే ఉంటాము, లేకపోతే ఏ ఫర్మారం ఎప్పుడు జరుగుతుందో తెలియదు కదా. అందుకే మన మనసులో ఆయన జోరి చేపిస్తాడు పనులన్నీ. మనం చేసినట్టు కాదు, అది మనం తిన్నట్టు కాదు, దేవునికి నైవేద్యం అన్నట్టు అది. సరే గాని ఇప్పుడు మన బాలాపూర్ లడ్డు వేళల్లో గెలుచుకున్నాడు చూడు స్కైలాబ్ రెడ్డి, ఆయన మాట్లాడిండ ఇంటి పేరే గుర్తుంటదా నీకు? ఆయన పేరు స్కైలాబ్ రెడ్డి. అదే సత్తికి ఎందుకు పంపిస్తారు? మేము రాలే, మా సత్తికి మేము ఇస్తాం, మాకు ఇయ్యండి. ఆపోజిట్ అంటుండు సావిత్రి, మనకు ఆడపిల్లలం కదా, మనకే పంపిస్తారు. మీరు అక్క చెల్లెలు అలా ఉంటా, మా అక్క అలా పద్ధతి కాదు కదా. మీకే ముందు ఫస్ట్ ఆడపిల్లలకు ముందు, పిల్లలకు తర్వాత. ముందు అనుకున్నా అన్న ఇంత పోటాపోటీగా జరుగుతుంది, ఇంత 2 లక్షలు కానీ
లాస్ట్ ఇయర్ 10,32,000 ఏకదమ్ ఎంత పెంచేసినావు నువ్వు ఇంకా నెక్స్ట్ ఇయర్ కి ఇది ఏడుకోతుంది స్కైలాబ్ చూసినా సావిత్రి స్కైలాబ్ చూసినా అక్కడైతే అసలు ఎవరికి తగ్గేదే లేదు ఇంత 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 ఎగురుతున్నా ఉన్నాం మేము చూస్తూనే ఉన్నాం మేము లైవ్ లో అయితే నువ్వు వేసేదాన్ని బట్టి అనుకున్నా ఎట్లన్నా చేసినా సరే స్కైలాబ్ అన్ని సరి కొడతాడు అనుకున్నా కొట్టేసినావు నువ్వు బ్రాండెడ్ స్కైలాబ్ బ్రాండెడ్ మీరు చూసింది ఘోరంతా కొన్నంత నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వే కొంటావా చెప్పలేము అంత మంచి జరిగితే కొంటావు నేనే చూసుకుంటా అంతా లడ్డు కొనుక్కున్నా నీకు అంత మంచి జరగాల నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వే కొనుక్కోవాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మళ్ళీ మాకే ఇంటర్వ్యూలో మేమిద్దరం వచ్చి నేను అడగాల సరేనా ఏం చెప్తావు ఇప్పుడు మీ మేడ్చల్ ప్రజలకు ఖుషి అందరికి లడ్డు తీసుకొస్తున్నా అందరికి ఖుషిగా ఉంటారు బ్యాండ్ డ్యాములు వేసుకుని ధూమ్ ధామ్ చేసేసి పంజాబ్ సార్ భరత్ ఉంటుంది ధూమ్ ధామ్ ఉంటుంది అదిగా అన్ననైతే మస్తు సంతోషంగా ఉన్నాడు ఎట్లా చేసిన ప్రజలకు సేవ చేయాలి లడ్డును మొత్తం మేడ్చల్ అంతా వస్తాడట మేము మేడ్చల్ కాబట్టి మాకు ఇయ్యలేదు ఇక ఇది మరి బాలాపూర్ లో జరిగిన లడ్డు వేలం పాట గణపతి నిమజ్జనం మేము ఇక్కడ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఏ రేటుకు పోతుందో ఎక్కడికి పోతుందో మాకు తెలియదు మాకు సహకరించిన పోలీసు వాళ్ళకు మా రిపోర్టర్ అన్నలకు వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన రిపోర్టర్ అన్నలకు కెమెరామెన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేము ఇక్కడ బాలాపూర్ గుడి నుంచి మంగ్లీ సావిత్రి ఓవర్ టు స్టూడియో అది కథ చూసినా మంచిగా ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు ఇది అయిపోయింది వేలం పాట మంచిగా వేయించినాము వాళ్ళు కూడా పార్సలింగ్ ఇస్తా అంటున్నారు కదా అన్నారు కదా ఇఫదాకా ఆయన స్కైలాబ్ పార్సలింగ్ అంటే ఓ ప్యాకెట్లు కిలోలు ఇస్తారా ఏదో గింత ప్రసాదం అంటే గింత ఇస్తారు ఇప్పుడు చేన్ల చల్లుకోవాలి మన ఇంటి పక్క ఆయన నీకు కాదు కదా మనకు కాదు ఏదో కొంచెం పంపితే చాలు ఆసన చూసినా కానీ పుణ్యం వస్తుంది అట్లేం లేదు ఫర్సారం కాదు అట్లా అనుకోవద్దు కానీ మనోళ్ళు పోయినందుకే అంత ఫీరం అయిందా ఏమో వచ్చినాక మీ అక్కని అడుగు పోయినందుకు అంత పిరమైందా అక్క ఒక్కసారి కూడా బీట్ పెట్టలేరు మళ్ళా 10,000-20,000 అనాలి కదా ఎందుకు అయినా వీళ్ళు 10,000-20,000 వలకేటోళ్ళు ఆడ కాగితం మీద పేరు కూడా ఎక్కియారు అన్ని లక్షలలోనే ఉంటది లక్షలలోనే ఉంటది కానీ ఇప్పుడు ఒక మాట నేను ఫరకొండ అన్నా నువ్వు ఫన్నేంది అన్నావు అది పోయి 14 మీద కూర్చున్నది ఫిరం అయ్యి మరి ఏమనుకుంటున్నావు ఇప్పుడు ఉత్తకథ ఊకేనన్నా చెప్తామంటున్నావు ఎట్లా మనం ఒక అంచనా అందాజతో చెప్పినాం కదా ఫరకొండ లక్షలు అన్నాం నేను పైసలు ఉన్నాయి వాళ్ళు పెట్టిర్రు మాకు మంచి కావాలని చెప్పి వాళ్ళు కొనుక్కొని మనము టీవీలలో ఆర్తాలు చెప్తున్నాం జర్రనన్నా ఉండాలి కదా మనకు అంచనా ఎందుకు లేదు మనకు మరి ఇప్పుడు 12 లక్షలు అనుకున్నాము అది దాటిపోయింది అది దాటిపోతే మనం ఏం చేస్తాము మనం కూర్చున్న కాడ మనం అనుకున్నాం ఇంత పోతుంది అని కానీ పోలే దానికంటే ఎక్కువ పోయింది మళ్ళీ ఒక ఫంతులు కూర్చుని పెట్టుకుందాం మనం కూర్చుని పెట్టుకొని ఎంతకు పోతుంది మన తప్పు అవుతుంది మళ్ళీ లేకుంటే ఫంతులు మీద వేసినాం అనుకో ఆస్తుకు చెప్పలే ఫంతులు అనొచ్చు ఇప్పుడు అందరు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంత పోతుంది అంత పోతుంది అనుకొని ఉంటారు కదా మరి అదేమో బాగా మరి నిజమే కదా 4 లక్షలు మరి పరమూరు దాటగానే ఫర్షాన్ అయిన నేనైతే మాకు ఇంతగానం అవుతున్నది 1-2 కాదు 5 ఫరి 5 5 ఒకళ్ళని మించి ఒకళ్ళు ఇంత అంత అనుకుంటేనే పోయినరు అసలు గ్యాప్ కూడా ఇయ్యలేదు వాళ్ళు పైసలు రాలేరేమో అందుకే ఊకున్నట్టున్నారు నగదు తెచ్చింది కదా అట్లాగా సత్తి ఇప్పుడు మొన్న పోయినసారి గెలుచుకున్నాడు చూసినవా ఆయన ఈసారి పైసలు ఇస్తాడు ఇప్పుడు ఈయన గెలుచుకున్నాడు చూసావా ఆయన నెక్స్ట్ ఇయర్ ఇయ్యాలి జమ చేసుకొని ఇస్తారన్నట్టు మళ్ళా అది ఉత్తుగా దేనికంటే దానికి ఖర్చు పెట్టరు మళ్ళా అన్ని వాళ్ళ ఊర్లో ఏం మంచిగా లేవో వాటిని బాగు చేసుకున్నాడు దానికే ఖర్చు పెడతారు అన్నట్టు దావత్లు గివత్లు వేసుకోరు చెంపలు వేసుకో దేవుని పైసలు అట్లా దానికి దీనికి ఖర్చు పెట్టరు అట్లా పెట్టరా గ్రామ పంచాయతీలో పెట్టుకుంటారా గ్రామ పంచాయతీలో పెట్టుకొని వాళ్ళు ఏమేం చేయాలి ఎట్లెట్లా చేయాలి ఊరు అందరు కూర్చోనట అప్పుడు డిసైడ్ చేస్తారట ఏమేం చేయాలా ఎట్లెట్లా చేయాలా అని అట్లా ఒక్కోలే కూర్చొని మేము ఇది చేసేస్తామని చెప్పుడు కాదు మరి ఇచ్చిండ్రట అట్లా ఎంతో మందికి సాయం చేసిండ్రట మంచి పేరున్నది బాలాపూర్ వాళ్ళకి అంతే కదా మరి ఆఫత్లు ఇటువంటి పైసలు ఆఫత్లు ఉన్న వాళ్ళని ఆదుకుంటే దేవుడు ఇంకా ఫిరం చేస్తాడు లడ్డు మంచిదే కదా ఇప్పుడు 65,000 విగ్రహాలు ఉన్నాయట ఇంకా నిమజ్జనం చేసేటి 65,000 మొత్తం టెంకు బండి కానీ వేస్తారా కొన్ని 25 చెరువులు చిన్న చెరువులు అట్లనే
కొలన్లు కూడా కట్టించిర్రు, ఆడ కూడా నిమజ్జనం రెడీమేడ్ లా కట్టించారంట కదా ఆవ్. జేసీఫీలతో ఈసారి. దొవ్వి అవును రెడీమేడ్ అఫర్ దఫర్ దొవ్వి అని లేచి మళ్ళా చెరువు ఎండగొడతారు, అందులోకెళ్ళి అదంతా తీసేస్తారు. అట్లా కాదు సత్తి, ఇప్పుడే కదా కొత్తగా చేసిర్రు, అది ఎట్లా చేయాలా ఏంది మంచిగానే ఉందా అవన్నీ చూసుకోవద్దా, ఇప్పుడే కొత్తగా ట్రై చేస్తున్నారు పాస్ వాళ్ళు. అయితే ఇంకా 10 ఎక్కువ చేస్తారు చేస్తారు మొదటికి. మంచి ఇంకా పెద్ద చేస్తారు, అన్ని ట్యాంక్ బండ్ కాడ రాకుండా ఆడ కూడా వేసేటట్టు అన్ని మంచి సౌలత్ చేస్తారట ఈసారి. మంచిగా ఉందా? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు టెంకుబండ కాడ చూస్తే కూడా సముద్రం నీళ్ళు లెక్కనే కనబడుతున్నాయి. ఇప్పుడు ఆనలు వడుడు ఆ చెల్రు నిండు ముద్దగానే అనిపిస్తున్నది. ఇట్లనే మనకు ముంగటికి పోతే ఇంకొక నెల కల్లా బతుకమ్మలు వస్తాయి. బతుకమ్మలు కూడా నీళ్ళలో ఇడిచిపెట్టేదే ఉంటది. అవును. ఇప్పుడు ఆనకాలానికి నీళ్లకు దేవునికి మన పండుగలకు దగ్గర సంబంధం ఉండరు అన్నట్టు వా సత్తి ఉంటది. ఆనకాలం ఉండగానే ముందుగాల సౌతి పండుగ, సౌతికి సీట్లతో స్టార్ట్ అవుతుంది, మళ్ళా లాస్ట్ కు తున్కలతో ఎండ్ అవుతుంది. ఎప్పుడు మురుగశీల, మురుగశీలకు షాఫలు తింటాం, మృగశిరనా మురుగశీల కార్తీ. అట్లా నీళ్లతోని మనకు ముడివాడు ఉన్నది పండుగలు అనేది మన సంస్కృతి కదా. అట్లా తంగేడు పువ్వులు, ఇప్పుడు పువ్వులు పూసినాయి ఆనలకు ఎక్కడ చూసినా ఆ పువ్వులు. నువ్వు కూడా వేసుకున్నావు పూల చెక్క. ఈ పూలు ఇడిచిపెట్టు, ఒకసారి పూలు వేసుకుంటా ఒకసారి ఫండ్లు వేసుకుంటా. అట్లాంటి పూలు ఫండ్లు కాలే, ఇది అంగులది కథ వేరే ఉంటది. పండుగలకు మనకు బట్టలకు సంబంధం. ఒక్క పండుగ దసరాకు మాత్రం బట్టలు తెచ్చుకుంటాం. ఎందుకనాలి కదా పూలో పండ్లో గివే కదా బట్టలు. అట్లా ఆడవిళ్ళలు ఉంటే ఇంటికి ఆడవిళ్ళకు కంపల్సరిగా బట్టలు పెడతాం. దివిలకు బట్టలు బియ్యం పోస్తాము. మళ్ళీ ఇంకోటి దసరా పండుగ కూడా ఉన్నోరైనా లేనోనైనా అఫో చేసి మంది మొక్కలు చూస్తారు, పిల్లలు అంటారు పండుగ చేస్తారు, ఇంట్లో బట్టలు తెస్తారు. మీ అక్కకు తెచ్చినావా? మా అక్కకు చెప్పిన మొన్ననే, ఏమి చెప్పిన అక్క ఈ ఏడు చేయి తిరుగుతలేరు, నువ్వేమనుకోక అబ్బా కాలు మొక్తా దాని పెడతా అన్న. ఇట్లా చెప్పడాలు ఉండవు. క్షమించింది ఆమె, ఏమనలేరు. నువ్వే అడుగుతున్నావు. నేను నువ్వే చెప్పినావు. ఎక్కి చెప్తావా ఏంటిది? అట్లా కాదు, నువ్వే కదా లైవ్ లోనే ఒప్పుకుంటువి తీసుకొస్తా అని. ఇవాళ ఉన్నారు రేపు ఉంటా అది సౌమక్క ఉండరు కదా. అట్లా నిరుడిగా 10 లక్షల చిల్లరవా, ఇప్పుడు 14 లక్షల. మాట్లాడితే బాలపూర్ లడ్డుగా చెప్తావు ఎందుకు? మళ్ళీ ఫిరం అవుతున్నాయి, ఏం కొనేటట్టున్నది ఏం చేసేటట్టున్నది. ఇప్పుడు బతుకులాగా గింత తిప్పాలంటే ఎట్లా చెప్తావు చెప్పు, గమ్మత్ గాని కాదు. అట్లా కాదు, రోజు నాకు ప్రసాదం దే, రోజు నాకు చికెన్ మండు మటన్ అండు, మరి ఎందుకంటే సతాయిస్తావు మీ అక్కను? రోజు ఆకలి ఫాల్ అవుతున్నది కదా. రోజు అందరికి అవుతుంది ఆకలి, నీళ్ళకి ఆకలి ఎవరికి కాదు అని తిడుతుంది కదా. మరి ఎప్పటికి పచ్చి పులుసు మెతుకులేదు నల్ల ఇక రోజు పండుగ కూడా పచ్చి పులుసే తింటే ఎట్లా? ఆడ గుడాలు పెడుతున్నారు, పులిగోర పెడుతున్నారు, తీరొక్క సీట్ వండిండ్రు అంటారా? ఎడబెట్టి మనకే కదా, దేవుడు ఏం తిన్నాడు కదా. దేవుడికి చూపెట్టి మనమే తినడు, చూపెట్టి తినాలి. సరే ఏమేమి నైవేద్యాలు తిన్నావు ఇంతకు? ఈ ఫారా పులిగోర అయితే ఎక్కువ తిన్నా, తర్వాత కీర తిన్నా. కీర అంటే రవ్వతో చేస్తారు, సన్న రవ్వతో. ఇప్పుడు కతిమై మతికొచ్చేదాకా చిన్న బిరేకి తీసుకుందాం. కరెక్ట్ చెప్పినావు. ఇప్పుడు